వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ గురించి మనం చూస్తున్నాము. అనేక వ్యక్తులు మనం ఇంతవరకు చూశాము. ఎవరన్నా మిస్ అయింటే గిన ఈ నా యొక్క యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. దయచేసి చూడగలరు. మీకు ఎవరైనా క్రైస్తవ మిషనరీ గురించి వీడియో చేయాలంటే గిన నాకు పింగ్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. అలాగే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. ఇది వారి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన ఒక చరిత్ర. ఇది వారి పై వస్త్రము ధరించుకోవాలా వద్దా అని ఇంకొకరు ఎవరో డిసైడ్ చేస్తే దానికోసము, ఆ హక్కుల కోసము, ఆ సమానత్వం కోసము పోరాడిన వారి చరిత్ర. సో ఇది ట్రావెన్కోర్ ప్రాంతం, కేరళలోని ట్రావెన్కోర్ ప్రాంతంలో 19వ శతాబ్దం స్టార్టింగ్లో, అనగా 1812, 13 నుంచి 1859వ సంవత్సరం వరకు జరిగిన ఒక పోరాటం. ఎందుకు పోరాటం? మేం బట్టలు వేసుకుంటాము అని ఒక వర్గము, లేదు మీరు పైన బట్టలు వేసుకోకూడదు, మీ ఛాతీ మాకు కనపడాలి, అదే ఆ కట్టుబాటు, అదే ఆనవాయితీ, అదే దేవుని నీతి అని అడ్డగోలుగా నీచంగా వాదించిన మరో వర్గం. సో ఒక సైడు నాయర్స్ ఉంటే మరో సైడు నాడార్స్ వచ్చేసి అల్పసంఖ్యాకులు, అణగారిన వర్గానికి చెందిన వారు. వీరికి ఉండే కట్టడి ఆ ప్రాంతంలో ఏమంటే, వారి ఎద పైన, చెస్ట్ పైన ఏ వస్త్రము ధరించకూడదు. అనేక సంవత్సరాల నుంచి అదే ఆచారం, కట్టుబాటు ఉంది. మరి మిగతా వాళ్ళు వేసుకున్నారా అంటే మిగతా వాళ్ళు వేసుకోవచ్చు. కేవలము ఈ నాడార్ అనే తెగ, లేదంటే ఇంకా కొన్ని తెగలు ఉన్నాయి, ఈ బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు చెందిన ఈ ప్రజలు మాత్రము ఇది వేసుకోకూడదు. ఇది అక్కడ ఉండే కట్టడి. క్రైస్తవ మిషనరీలు ఎప్పుడైతే భారతదేశాన్ని రిఫార్మ్ చేసేదానికి ప్రయత్నించారో, క్రైస్తవ మిషనరీలు ఎప్పుడైతే భారతదేశంలో విద్యను బోధించడం మొదలుపెట్టి అందరికీ సమానత్వాన్ని బోధించారో, స్వేచ్ఛా స్వాతంత్రాలు బోధించారో, ప్రజల్లో కూడా ఆలోచన శక్తి పెరిగింది. వారు కూడా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. మా బట్టలను నువ్వెవరు డిసైడ్ చేసేదానికి, మా బట్టలు మేము మా ఇష్ట ప్రకారం వేసుకుంటాము అనే దాని విషయము పోరాటం చేశారు. ఇంగ్లాండ్ దేశంలో 1792వ సంవత్సరంలో చార్లెస్ మీడ్ పుట్టాడు. 1818వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ట్రావెన్కోర్ ఈ ప్రాంతానికి వచ్చాడు. సో ఇతను చేసిన సేవ ఏంటంటే, 1812 నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం, అప్పటికే ఉండే క్రైస్తవ మిషనరీలు, సామాజికవేత్తలతో ఫైట్ స్టార్ట్ అయిన ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఉధృతంగా తీసుకెళ్ళి, అక్కడ భారతీయుల స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కోసము తన జీవితాంతము పోరాడాడు. 1812వ సంవత్సరంలో రెసిడెంట్ దివాన్ కల్లల్ మన్రో క్రైస్తవ మహిళలు, లేదంటే నాడార్ మహిళలు, వీరందరూ కూడా పై వస్త్రం ధరించవచ్చు అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఇది అగ్రవర్ణాల వారికి నచ్చలేదు. దాని గురించి బజార్లలో ఎక్కడ కనిపిస్తే అక్కడ నాడార్లను కొట్టడము, వారి ఆస్తులు ధ్వంసం చేయడము, ఇంకా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ బట్టలు పీకేయడము, వారి ఎదపైన ఉండే బట్టలు పీకేయడము, నగ్నంగా వారిని ఊరేగించడము, ఇటువంటి నీచమైన పనులు అప్పుడు చేసేవాళ్ళు. ఇదేమంటే దేవుడు లేదంటే దేవత కోపడుతుంది, మన ఆచారము, మన కట్టుబాటు అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసేవారు. 1814వ సంవత్సరం ఏమైందంటే, ట్రావెన్కోర్ సర్కారు కుప్పయం అనే జాకెట్ ధరించవచ్చు, పైవస్త్రం ధరించవచ్చు అనేది తీర్పు చెప్తుంది. దాన్ని కూడా అగ్రవర్ణాల వాళ్ళు సహించలేరు. అరే, మా ముందు వీళ్ళు బట్టలు వేసుకొని తిరగడమా, నో, నాట్ అలౌడ్ అనే ఒక ఆధిపత్య ధోరణిలో ఉన్నారు. మరి వాళ్ళ మహిళలు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అంటే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది సంస్కృతి ఎలా వచ్చిందంటే, పైన ఉండే అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ్స్ దేవునికి లేదంటే దేవతకు వారి ఛాతీ చూపించాలంట. బ్రాహ్మణులకు, మిగతా కిందుండే వర్ణాలు బ్రాహ్మణులకు వాళ్ళ ఛాతీ చూపించాలంట. అది ఆచారం, అది అక్కడ ఉండే కట్టుబాటు, కట్టడి. సో దీన్ని వ్యతిరేకిస్తూ క్రైస్తవ మిషనరీలు ప్రజలను ఎడ్యుకేట్ చేసి సమానత్వం సైడ్ నడిపించారు. 1922లో తిరిగి అల్లర్లు జరిగాయి. ఎందుకు అల్లర్లు జరిగాయంటే, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను వ్యతిరేకిస్తూ మాకేదో దోషం వస్తుంది, ఇది కట్టుబాటు కాదు, ఇది సాంప్రదాయ వ్యతిరేకము, వాళ్ళు బట్టలు వేసుకోకూడదు, మా ముందు బట్టలు వేసుకోకుండానే తిరగాలి అనేది అగ్రవర్ణాల వారు తిరిగి సనాతనవాదులు ఈ ఉద్యమాన్ని, గొడవలు, అల్లర్లు చేస్తారు. క్రైస్తవ మిషనరీలు నాడార్ వారికి సంపూర్ణంగా
సహకారం అందించి ఈ ఉద్యమానికి తమ వంతు పూర్తి సపోర్ట్‌ను ఇచ్చారు. 1822లో చార్లెస్ మీడ్ ఏం చేస్తాడంటే, అప్పుడు ఆయన భారతదేశానికొచ్చి యాక్టివ్‌గా తన పనులు మొదలుపెట్టాడు. 1822 సంవత్సరము పద్మనాభపురం కోర్టులో కేస్ వేస్తాడు. ఏం కేసంటే, ప్రతి మనిషికి వారి బట్టలు వారి ఇష్ట ప్రకారము వేసుకొండే హక్కు ఉంది. అల్లర్లు జరుగుతున్నాయి. వీరు పై వస్త్రం ధరిస్తే వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, బట్టలు పీకేస్తున్నారు అనే ఈ ఈ దరిద్రమైన సనాతన సాంప్రదాయం గురించి ఆయన కోర్టులో కేసు వేస్తాడు. సో 1828లో మళ్ళీ అల్లర్లు జరుగుతాయి. అప్పుడు పబ్లిక్ ప్లేసుల్లోనే ఈ ఆధిపత్య కులస్తులు నాడార్లను కొట్టి వాళ్ళ బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించడము చేశారు. క్రైస్తవ మిషనరీలు వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని క్రైస్తవ బంగ్లాలు, క్రైస్తవ స్కూల్స్, క్రైస్తవ హాస్పిటల్స్ కూడా దాడి చేసి తగలబెట్టేసిన సంఘటనలు జరిగాయి. చార్లెస్ మీడ్‌ను చంపేదానికే వాళ్ళు ప్లాన్ చేసుకొని 1829వ సంవత్సరము జనవరి 3వ తేదీన చార్లెస్ మీడ్ ఎక్కడైతే ఏ బంగ్లాలో అయితే ఉన్నాడో ఆ బంగ్లాకి వెళ్ళి ఆయన చంపాలని అనేక మంది వెళ్తారు. కానీ అప్పటికే చార్లెస్ మీడ్ వీళ్ళ కుయుక్తి తెలుసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ తీసుకొని పెట్టుకొని వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. 1829లో ఫైనల్‌గా ఏమవుతుందంటే ట్రావెన్కోర్ ప్రభుత్వము కుప్పయం ధరించవచ్చు అని ఇంకొకసారి చెప్తుంది. సో కుప్పయం అనే జాకెట్ అంటే వాళ్ళ ఎదను వాళ్ళ ఛాతీని కప్పుకోవచ్చు అని తీర్పు చెప్తుంది. ఇది చాలా అసహ్యం ఉంది కదా! ఎవడో వచ్చి వీళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఆడవాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, తమ మానాన్ని, తమ శీలాన్ని వేరే వాళ్ళు చూడకూడదు అని కప్పుకుండే వాళ్ళ యొక్క సీక్రెట్ ప్లేసులు కూడా మా ముందు విప్పుకొని తిరగాలి అనే ఈ యొక్క దరిద్రమైన ఆలోచన, నీచమైన స్వభావము ఇంత ఇక చెప్పేదానికి మాటలు లేవు. సో దాన్ని తుత్తనీలుగా చేసి పడగొట్టి నాశనం చేసింది క్రైస్తవ మిషనరీలు. ఆ స్త్రీలకు అండగా నిలబడ్డారు. సో 1859 వరకు ఈ గొడవలు, అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. చివరగా 1859లో ఇంగ్లాండ్ మహారాణి ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఎవరెవరైతే నాడార్లు ఉన్నారో, ఎవరెవరైతే క్రైస్తవులుగా కన్వర్ట్ అయినారో, ఎవరెవరైతే అల్పసంఖ్యాకులు, అణగారిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా వారి ఇష్ట ప్రకారము బట్టలు వేసుకోవచ్చు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ డిగ్నిటీ అని ఒక ఆర్డినెన్స్ బ్రిటిష్ మహారాణి పాస్ చేస్తుంది ఇంగ్లాండ్ నుంచి. అప్పటి నుంచి ఈ విషయము సద్దుమణిగింది. సో క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా చార్లెస్ మీడ్ లాంటి వాళ్ళు భారతీయ మహిళలు వారి దుస్తులు వేసుకునేదానికి అర్హులు, వారి సమానత్వం కావాలి, వారి డిగ్నిటీని కాపాడాలని ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, దాడులు ఎదుర్కొని వారి కోసం నిలబడి వారికి స్వేచ్ఛాయుతమైన సమానత్వపు జీవితాలను ఇచ్చారు. సో చార్లెస్ మీడ్ గారు ఓన్లీ ఈ పై వస్త్రం గురించి ఉద్యమం మాత్రమే పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఆయన సమాజాన్ని అభివృద్ధి చేయాలని దాదాపు 44 స్కూల్స్ స్టార్ట్ చేశాడు. అంటే ఆంగ్ల విద్యను బోధిస్తూ మహిళలకు బోర్డింగ్ స్కూల్స్ ఇటువంటివన్నీ కాలేజెస్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా చేనేత వృత్తులు, తర్వాత మెకానికల్ ఐటీఐ లాంటి టెక్నికల్ వర్క్స్ నేర్చుకునే సంస్థలు కూడా ఆయన స్థాపించి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ వాళ్లకు వృత్తి విద్యలు నేర్పిస్తూ వారిని అభివృద్ధి పదంలోకి నడిపించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు చార్లెస్ మీడ్. అంతేకాదు ఇంకొక గొప్ప విషయం చేశాడు ఆయన. 1820లో తంజావూరులో నుంచి ఒక ప్రింటింగ్ మిషన్ కొనుక్కొని తన ఇంట్లోనే పెట్టి ట్రావెన్కోర్ ప్రాంతానికి మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను పరిచయం చేశాడు. సో ఆ విధంగా విద్యకు, ఆ విధంగా సమాజ అభివృద్ధికి, ఆ విధంగా స్వాతంత్రాలకు అన్నిటికీ చార్లెస్ మీడ్ గారు ఎంతో ఉన్నతమైన సేవ చేశారు కేరళ ప్రాంతంలో. చార్లెస్ మీడ్ గారు 1873 సంవత్సరంలో చనిపోయారు. ఆయన కట్టించిన స్కూల్స్, చర్చెస్, ఇంకా ఆయన చేసిన సేవ ఇప్పటికీ కూడా సాక్షాత్కారంగా ఆయన సేవకు గుర్తుగా కేరళ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. గొప్ప సేవ చేసిన చార్లెస్ మీడ్ మరియు ఇతర క్రైస్తవ మిషనరీలకు నా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.